అందరికీ స్వాగతం సుస్వాగతం. పిఎంసి డిజిటల్ ప్రేక్షకులకు, వీక్షకులకు, సాధకులకు ఇప్పటి వరకు ఎంతో అద్భుతంగా మనం సాధన చేసుకున్నాం. మరి మనం ప్రతిరోజు గత 3 రోజుల నుంచి ఆధ్యాత్మిక పునర్జీవనం ఈ బుక్ పైన వర్క్ షాప్ చేసుకుంటున్నాము. ఈ రోజు 4వ రోజు చేరుకున్నాం. మరి ముందుగా మన అందరి గురువు, జగద్గురువు, మన మార్గదర్శి పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుందాం. స్వర్ణమాల అమ్మపై ధన్యవాదాలు తెలుపుకుందాం. మాస్టర్స్ అవకాశం ఉన్న వారందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. మనకి ఆధ్యాత్మిక పునర్జీవనం గురించి ప్రతిరోజు ఎంతో అద్భుతంగా వివరిస్తున్నారు మన మేడం. మరి రాధా రవీంద్ర గారికి స్వాగతం పలుకుదామా? వెల్కమ్ మేడం, నమస్తే. ఈ అద్భుతమైన సందేశాన్ని మనకి ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాము. చక్కగా ప్రతిరోజు ఎంతో అద్భుతంగా చెప్తున్నారు మీరు. చక్కగా ఆ జ్ఞానాన్ని మేము తీసుకుంటున్నాము. సుభాష్ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడం నా నమస్కారాలు. అండ్ థ్యాంక్స్ టు పిఎంసి డిజిటల్. ఈరోజు మనం యాక్చువల్గా 3 days ఓన్లీ ఓరల్ గానే చెప్పుకున్నాం, కానీ మెడిటేషన్స్ ఏం చేయించలేదు కదా. ఈ రోజు మెడిటేషన్ తో స్టార్ట్ చేద్దాము. 5th chapter లో మనకి స్టార్టింగ్ లోనే ఒక మెడిటేషన్ ఇచ్చారు. 2 మెడిటేషన్లు ఉన్నాయి దీంట్లో. సో అవి చూద్దాము. ఒకటైతే ఒకటి, లేదా 2 అయితే 2, కొంచెం పెద్దగా ఉన్నాయి ఇవి. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాను. మీరు కళ్ళు మూసి కూర్చొని ఆ ఇమాజిన్ ఏం చేయాలో చెప్తా ఉంటాను, అది ఇమాజిన్ చేసుకుంటా ఉండండి. ఆ విధంగా మెడిటేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మెడిటేషన్ చేస్తున్నారు కాబట్టి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కొంచెం తొందరగా చేయగలుగుతారు. ఆల్రెడీ కొంచెం మంచి స్థితిలోకి వెళ్ళి ఉంటారు కాబట్టి. ఊహా దర్శన అభ్యాసం అంటున్నాము. అంటే ఊహించటం ద్వారా చేసేటటువంటి ఎక్సర్సైజ్ అన్నమాట ఇది. ఓకే, అందరూ కళ్ళు మూసుకోండి. నిశ్శబ్దంగా ఉంది. నీళ్లలో నిశ్శబ్దంగానే ఉండుంటుంది. ఈ టైంలో ఎవరు ఉండరు కదా. సౌకర్యంగా కూర్చోవాలి. మెడను బిగించకూడదు. కొద్దిగా తల క్రిందకు వంచాలి, కొంచెం లైట్ గా. నిండుగా నిశ్శబ్దాన్ని మనలో ఫీల్ అవుతూ ఉండాలి. అంటే లోపల మన బ్రెయిన్ ఏవో శబ్దాలు చేస్తూ ఉంటది కదా, వాటిని ఏమీ చేయకూడదు. కొంచెం టైం తీసుకోండి. ప్రశాంతంగా మనం విశ్వంతో కనెక్ట్ అవుతాం ఇప్పుడు. అందుకనే బ్రెయిన్ లో ఇక ఏ ఆలోచనలు ఉండకూడదు. ఆల్రెడీ మెడిటేషన్ చేస్తున్నారు కాబట్టి ఒక స్థితికి వచ్చి ఉంటారు. ఇంకా నిశ్శబ్దాన్ని, ఇంకా ఏమన్నా మన మనసు మాట్లాడుతూ ఉంటే దాన్ని నిశ్శబ్దం చేయండి. ఇప్పుడు మనం విశ్వంతో కనెక్ట్ అవుతాం అన్నమాట. విశ్వంతో కనెక్ట్ అవ్వాలంటే ముందు మన బ్రెయిన్ ని ఆఫ్ చేసేయాలి, స్విచ్ ఆఫ్ చేసేయాలి. ఏ సౌండ్స్ ఉండకూడదు లోపల. విశ్వంతో కలిసి మనము విశ్వంతో కలిసి ఒకటిగా ఉన్నట్లు ఫీల్ అవ్వాలి. విశ్వంతో మనం కలిసే ఉన్నాము అని మనసులో అనుకొని మేము ఇప్పుడు విశ్వంతో కలిసి ఉన్నాము, విశ్వానికి కనెక్ట్ అవుతున్నాము, విశ్వం యొక్క ఎనర్జీకి కనెక్ట్ అవుతున్నాము అని చెప్పి అనుకొని కూర్చోండి. నేను విశ్వం కలిసే ఉన్నాము, అది వేరుగా లేదు. విశ్వంతో కనెక్ట్ అవుతున్నాను, విశ్వంతో కలిసే ఉన్నాను, ఒకటిగా ఉన్నాను. ఇప్పుడు ప్రకృతిలో ఒక నాదం ఉంది. నాదం అంటే అదొక సౌండ్. ఆదినాదం అంటారు దాన్ని. ఆదినాదం అంటే మొదటి పుట్టినటువంటి సౌండ్. ఈ విశ్వంలో మొదటి సౌండ్, బ్రహ్మాండం నుంచి రిలీజ్ అయిన, విశ్వంలోకి రిలీజ్ అయిన మొదటి సౌండ్ అది ఆదినాదం. ప్రకృతిలో ఉంటున్న విశ్వపు ఆదినాదాన్ని వినేందుకు ప్రయత్నించండి. ప్రకృతిలో ఒక నాదం అంటే ఒక శబ్దం, ఒక సౌండ్ ఉంది. అది ఆదినాదం. దాన్ని వినేందుకు ప్రయత్నించాలి. లేదు వినపట్టలేదు మనకి, వింటున్నాను అనుకొని ఊహించుకోండి. ఆ నాదంతో మన శరీరంలోని అన్ని కణాలను అందుకని ప్రకృతిలో ఆదినాదం ఉంది, అది నాకు కనెక్ట్ అవ్వాలి అనుకోండి. ప్రకృతిలో ఆదినాదం ఉంది, అది నాకు కనెక్ట్ అవ్వాలి. ఒకవేళ కనెక్ట్ అవ్వలేకపోతున్నారు అనుకోండి, కనెక్ట్ అయినట్టుగా ఊహించండి. ఆదినాదం నాకు వినపడుతోంది అని. ట్రై చేయండి. ఆదినాదం అంటే అదొక రకమైనటువంటి
ఒక వైబ్రేషన్ అనుకుంటూ ఉండండి. ఆదినాదానికి కనెక్ట్ అవ్వాలి, నేను ఆదినాదం నాకు వినపడాలి వినపడాలి వినపడాలి. ఆ ఆదినాదంతో మన శరీరంలోని అన్ని కణాలను నింపాలి. మన కణాలన్నీ కూడా, మన శరీరం అంతా కూడా నాదంతో నిండిపోవాలి. ఫస్ట్ విశ్వంతో కనెక్ట్ అయినట్టుగా ఊహించుకున్నాము. తర్వాత ప్రకృతిలో ఉంటున్నటువంటి ఆదినాదాన్ని మనం వింటున్నట్టుగా ఫీల్ అవుతున్నాము. అది మన శరీరంలోని అన్ని కణాలను నింపుతోంది. నాదంతో నిండిపోతుంది మన శరీరం అంతా ఆ వైబ్రేషన్ తో. ఇక మరే విషయాన్ని గురించి ఆలోచించకూడదు. ఈ నాదం ఏం చేస్తుందంటే మన శరీరంలో శృతిలో లేని, అంటే సెట్ అయ్యి ఉండనటువంటి భౌతిక, అనుభూతిక, మానసిక అంశాలను రిమూవ్ చేస్తున్నట్లుగా ఫీల్ అవ్వాలి. ఈ ఆదినాదం మన శరీరంలో శృతిలో లేవు, అంటే మన బాడీకి సెట్ అయ్యి లేవు అట్లా అవి. అంటే అది ఆవేశాలు అయి ఉండొచ్చు, ఉద్వేగాలు అయి ఉండొచ్చు, ఆలోచనలు అయి ఉండొచ్చు. అవన్నీ కూడా వాటన్నిటిని తీసివేస్తున్నట్లుగా భౌతికంగాను అంటే ఫిజికల్ బాడీలోవి, తర్వాత అనుభూతిక శరీరంలోనివి, మానసికంగాను అంటే మానసిక శరీరంలోనివి, అవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మనం కేవలం ఆనందంగా మాత్రమే ఉండాలి. ఇంక ఏ ఆవేశాలు, ఉద్వేగాలు, ఆలోచనలు అవసరం లేదు. సో ఈ ఆదినాదం ఏం చేస్తుంది, మన శరీర కణాలలో నిండిపోయి ఉంది. ఇది మన బాడీలో ఉన్న శరీరమే కాకుండా అనుభూతిక శరీరం, మానసిక శరీరంలో ఉన్నటువంటి దానికి సంబంధించిన ఆవేశాలు కానీ, ఉద్వేగాలు కానీ, అంటే ఇమోషన్స్, కోపాలు, లేదంటే ఆలోచనల థాట్స్, అన్నెసెసరీ థాట్స్, అవన్నిటిని రిమూవ్ చేస్తుంది, తీసివేస్తుంది అనమాట, తొలగించేస్తుంది. కేవలం ఆనందంగానే ఉండాలి, కేవలం ఆనందంగానే మాత్రమే ఉండాలి. ఇవన్నీ తొలగించుకొని ఆనందంగా ఉండాలి. తొలగిపోతున్నట్టుగా భావించండి. శరీరంలో అన్ని భాగాల్లో కూడా ఈ నాద స్పందన, ఈ వైబ్రేషన్ ఏదైతే ఉందో దాన్ని అనుభవిస్తూ ఉండాలి. అంటే ఇది రక్త మాంసాలని, ఎముకలని, అన్ని వ్యవస్థల్ని, అన్ని సిస్టమ్స్ ఉన్నాయి కదా మన బాడీలో. డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది, నర్వస్ సిస్టమ్ ఉంటుంది, ఎక్స్పిరేటరీ సిస్టమ్ ఉంటుంది, రీప్రొడక్టివ్ సిస్టమ్ ఉంటుంది, డైజెస్టివ్ సిస్టమ్, ఇటు అన్ని సిస్టమ్స్ అన్నమాట. అన్ని సిస్టమ్స్ లో కూడా అది పనిచేస్తున్నట్టుగా, చాలా మన ఆ సిస్టమ్స్ అన్ని, ఆ వ్యవస్థలన్నీ కూడా స్ట్రాంగ్, బలంగా అవుతున్నట్టుగా ఫీల్ అవ్వాలి. సో శరీరంలో అన్ని భాగాలలో, అన్ని కణాలలో నాదస్పందనను అనుభవించాలి. ఈ నాదం మన రక్త మాంసాలని, ఎముకల్ని, అన్ని వ్యవస్థలను స్ట్రాంగ్ చేస్తున్న ఒక మానసిక శక్తి. ఇది ఇప్పుడు మనం నాదాన్ని పిలిచాము ప్రకృతి నుంచి అంటే ఫస్ట్ ఎక్కడికి వస్తుంది, అది మనసులోకే. సో అదొక మానసిక శక్తి. మన రోగాల గురించి, బలహీనతల గురించి ఆలోచించకూడదు. ఇప్పుడు మనం మన రోగాల గురించి, వీక్నెస్ గురించి ఆలోచించకూడదు. మన పర్సనాలిటీలో, మన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి ఎన్నో అంశాలని ఇది శుద్ధి చేస్తుంది. మన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి ఎన్నో అంశాలను ఇది శుద్ధి చేస్తుంది. సో శరీరంలో అన్ని భాగాల్లో కూడా నాదస్పందనని అనుభవించాలి. అన్ని సిస్టమ్స్ కూడా, మన బాడీలో ఉన్నటువంటి అన్ని సిస్టమ్స్, అన్ని అంగాలు, ఏవైతే ఆర్గాన్స్ ఉన్నాయో అవి, టిష్యూస్, కణాలు,
అన్ని పాటల్లో కూడా నాదస్పందన ఉండాలి. ఆ స్పందన ద్వారా మనం వాటిని అన్నిటినీ, ఆ సిస్టమ్స్ అన్నిటినీ కూడా స్ట్రాంగ్ చేస్తున్నట్టుగా, బలంగా చేస్తున్నట్టుగా ఊహించుకోవాలి. మన బాడీ అంతా బలంగా అవుతున్నట్టుగా. సో మన పర్సనాలిటీ, మన వ్యక్తిత్వంలోని ఎన్నో అంశాలను ఇది శుద్ధి చేస్తుంది. ఒక రకంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మన శరీరం చుట్టూతా కూడా, మన బాడీ చుట్టూతా ఒక వెండి మెరుపు ఉన్న అనుభూతికి శరీరాన్ని గోళాకారంలో ఊహించండి. ఒక వెండి మెరుపు ఉన్న, అంటే ఒక సిల్వర్ లాగా మెరుస్తూ ఉన్నటువంటి అనుభూతికి శరీరాన్ని గోళాకారంగా మన చుట్టూతానే ఉంది అని మనం ఊహించుకోవాలి, ఇమాజిన్ చేయాలి. మన శరీరం చుట్టూ ఒక వెండి మెరుపు ఉన్న అనుభూతికి శరీరాన్ని గోళాకారంలో ఊహించుకోవాలి, శృతి చేసుకోవాలి, దాన్ని సెట్ చేసుకోవాలి. అలా శరీరం చుట్టూతా ఒక గోళాకారంలో అనుభూతికి శరీరం ఉంది, అది వెండి మెరుపుతో ఉంది. ఆ అనుభూతిక గోళంలో ఒక వర్ణ జ్వాల ఉంది, ఒక రంగులో ఉన్నటువంటి జ్వాల ఉంది, అది అతి నీల లోహిత. ఆ జ్వాల కలర్ ఏంటి? నీలం అంటే బ్లూ కలర్. అతి నీల లోహిత, చాలా బ్లూ కలర్ గా ఉన్నటువంటి వర్ణ జ్వాల, రంగును కలిగినటువంటి జ్వాల ఉంది అనుభూతి గోళంలో. ఒక రకమైనటువంటి దాని లోపల బ్లూ కలర్ లో ఉండేటటువంటి జ్వాల ఉందని ఊహించుకోండి. శరీరం చుట్టూదా ఒక గోళాన్ని ఊహించుకోవాలి. ఆ గోళం ఎట్లా ఉందంటే అతి నీల లోహిత వర్ణ జ్వాల ఉంది, బ్లూ కలర్ లో ఊహించండి. అదే అనుభూతిక శరీరం. సో ఊహించుకున్నారు కదా, బాడీ చుట్టూతా ఒక గోళాకారాన్ని, అది అతి నీల లోహిత వర్ణజ్వాలతో ఉండాలి. అయితే లోపల అది చుట్టూతా మామూలుగా వెండి మెరుపుతో ఉంటది ఈ గోళం. దాని లోపల ఒక జ్వాల, అంటే ఒక మంట ఉంది, మంటలాగా, అది బ్లూ కలర్ లో ఉంది. అనుభూతిక శరీర గోళంలో ఆ ఉనికి నాదంతో శృతిలో లేని విషయాలన్నింటినీ దహించి శుద్ధి చేస్తూ ఉన్నట్లు, ఆ అనుభూతిక గోళం అంతా చక్కటి శృతిలోకి వచ్చి ఉన్నట్లు మనకు తెలిసేదాకా ఫీల్ అవుతూ ఉండాలి. మనకి శృతిలో మన బాడీకి సెట్ అయి లేనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నిటినీ కూడా శుద్ధి చేస్తున్నట్లుగా. సో అనుభూతిక గోళం అంతా కూడా వెండి మెరుపుతో ఉన్న గోళం అన్నాం కదా, అది మంచిగా సెట్ అయిపోయింది, శృతిలోకి వచ్చి ఉన్నట్లు మనకు తెలిసేదాకా ఫీల్ అవుతూ ఉండాలి. అది చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. దాని లోపల ఏదైతే సెట్ అయి లేవో, ఏదైతే శృతిలో లేవో వాటన్నిటిని శుభ్రం చేసేసాను అన్న ఇదిలోకి రావాలి. మన బాడీ ఫీల్ అవ్వాలి, మనం ఫీల్ అవ్వాలి. ఇప్పుడు గోళము ఇంతకు ముందు వెండి రంగులో ఉంది, ఇప్పుడు వెండి రంగు ఒకటే కాదు, అతి నీల వర్ణ రంగు కూడా ఉందనుకుంటున్నాం కదా, అందుకని వెండి అతి నీల వర్ణం కలిసి ఉంటదంట. ఇప్పుడు వెండి రంగు ప్లస్ బ్లూ కలర్ రెండు కలిసి ఉంటాయి, కలిసి ఉన్నటువంటి గోళంగా తయారవుతుంది ఇప్పుడు అనుభూతిక శరీర గోళం. సో మన శరీరం చుట్టూ ఒక వెండి మెరుపు ఉన్నటువంటి అనుభూతిక గోళాన్ని ఊహించుకోవాలి. దాని లోపల ఒక బ్లూ కలర్ లో అతి నీల లోహిత వర్ణజ్వాల ఉందనుకోవాలి. ఆ ఉనికి నాదంతో, మళ్ళా ఇక్కడ కూడా నాదమే పనిచేస్తుంది. ఆ నాదాన్ని అంటే మనము ఒక టాబ్లెట్ ని ఉపయోగించుకొని
ఒక జబ్బుని ఏ విధంగా అయితే పోగొట్టుకుంటున్నామో ఇక్కడ ఆదినాదాన్ని ఉపయోగించుకొని మన శరీరాన్ని శుభ్రం చేస్తున్నాం అనమాట, ప్యూరిఫై చేస్తున్నాము. అంటే బాడీలో ఉన్న జబ్బులు అయి ఉండొచ్చు, అనవసరమైన క్యారెక్టర్లు అయి ఉండొచ్చు, అనవసరమైన చెత్తా చెదారం అయి ఉండొచ్చు, వాటన్నిటిని ఈ ఆదినాదంతో సరి చేస్తున్నాం అనమాట. ఇప్పుడు అనుభూతి గోళం అనేది చక్కగా స్థితిలోకి వచ్చేసింది. సో అది మనకి ఏ కలర్ లో కనపడుతుంది? ఇప్పుడు వెండి అతినీల వర్ణ కలర్ లో కనపడుతుంది. ఇప్పుడు అనుభూతిక గోళాన్ని, భౌతిక శరీర గోళాన్ని ఆ ఆదినాదంతో సమస్థితిలోకి తెచ్చుకోవాలి. అనుభూతిక గోళాన్ని శుభ్రం చేసేసాం కదా, సో ప్యూరిఫై చేసేసాము. ఆ అనుభూతిక గోళాన్ని ప్లస్ మన భౌతిక శరీరాన్ని, భౌతిక శరీర గోళాన్ని, మళ్ళీ భౌతిక శరీరాన్ని కూడా ఒక గోళాకారంలో ఊహించుకోవాలి. భౌతిక శరీర గోళాన్ని ఆ ఆదినాదంతో సమస్థితిలోకి తెచ్చుకోవాలి, సెట్ చేసేసేయాలి. నెక్స్ట్ మానసిక శరీరం. మన మానసిక శరీరాన్ని అంటే మనసుకు సంబంధించినటువంటి శరీరం అన్నమాట. ఇది బంగారు పసుపు గోళంగా మన శరీరం చుట్టూ ఊహించుకోవాలి. ఇప్పుడు మన శరీరం చుట్టూ మానసిక శరీరం అనేది ఒక బంగారు పసుపు గోళంగా ఉంది. గోల్డ్ ఎల్లో కలర్ లో ఉన్నటువంటి గోళం అన్నమాట. గోల్డ్ అండ్ ఎల్లో కలర్ కలిసి ఉన్నటువంటిది బంగారు పసుపు గోళంగా మన శరీరం చుట్టూ ఊహించుకోవాలి మానసిక శరీరాన్ని. అనుభూతిక శరీరం అయిపోయింది, తర్వాత భౌతిక శరీరం అయిపోయింది, ఇప్పుడు మానసిక శరీరం. బంగారు పసుపు గోళంగా ఉంటుంది, బంగారు పసుపు గోళంగా ఉంటుంది. మన శరీరం చుట్టూ బంగారు పసుపు గోళాన్ని ఊహించుకోవాలి. ఇప్పుడు ఈ ఆదినాదాన్ని ఈ బంగారు పసుపు గోళంలో కూడా వినిపించేలా చెయ్యాలి. ఆదినాదాన్ని ఆ గోళంలోకి వెళ్ళినట్టుగా ఊహించండి. ఆదినాదం దాంట్లోకి ఎంటర్ అవుతుంది. ఏది? ఈ బంగారు పసుపు గోళంలోకి, మానసిక శరీరంలోకి. ఈ మానసిక శరీరంలో ఏవైనా ఇతర రంగులు ఉండుండొచ్చు, మచ్చలు ఉండుండొచ్చు, లేదా గడ్డ కట్టిపోయి ఉన్నట్లు కనిపించే అంశాలు, ఏదైనా ఇతర రంగులు కానీ, అంటే ఈ పసుపు కాకోకుండా ఇంకా ఏ ఏ ఇతర వర్ణాలు, రంగులు కానీ, మచ్చలు కానీ, లేదా ఏదైనా గడ్డ కట్టిపోయి ఉన్నట్లుగా కనిపించే ఏ అంశాలు కనిపించినా కానీ అవి మనకు అనిపిస్తూ ఉంటే వాటన్నిటినీ విలీనం అయిపోనివ్వాలి, యునైట్ అయిపోనివ్వాలి, కలిసిపోనివ్వాలి అన్నమాట. అంటే ఆ పసుపు వర్ణంలో కలిసిపోవాలి, అవన్నీ మళ్ళా పసుపుగా మారిపోవాలి. మన ప్రగాఢాంతరములో ఆ నాదాన్నే వింటూ ఉండాలి. మన మనసులో ఎప్పుడు ఆ నాదం మీదే ఉండాలి. ఆ నాదం సో మానసిక శరీరంలోకి వెళ్ళినట్టుగా అక్కడ ఉన్నటువంటి రంగులు కానీ, మచ్చలు కానీ, ఏమైనా గడ్డగట్టిపోయి ఉన్నటువంటి విషయాలు కానీ అవన్నీ ఉంటే వాటన్నిటిని రిమూవ్ చేస్తున్నట్లుగా, లేదంటే విలీనం అయిపోతున్నట్లుగా, దీంట్లో కలిసిపోతున్నట్లుగా ఊహించుకోవాలి. ఆ నాదంలో కలిసిపోవాలి, లేదంటే ఆ కలర్ లో కలిసిపోవాలి. ప్రగాఢాంతరములో, మన అంతరంలో మాత్రం ఆ నాదాన్ని వింటూ ఉండాలి. ఒక ట్యూనింగ్ ఫోర్క్ లాగా ఉండాలన్నమాట. ట్యూనింగ్ ఫోర్క్ అంటే తెలుసు కదా, ఇట్లా కొట్టగానే వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. ఒక ట్యూనింగ్ ఫోర్క్ లాగా ఉంటూ ఆ నాదాన్ని వినాలి, లేదా వింటున్నట్లు ఊహించుకోవాలి. మానసిక శరీరం అంతా నిర్మలంగా అయ్యేదాకా మనం ఒక ట్యూనింగ్ ఫోర్క్ లాగా ఉంటూ ఆ నాదాన్ని వినాలి. అంటే మనలో అప్పుడు ఆ వైబ్రేషన్ వస్తుంది అని. లేదా వినలేకపోతున్నారు, వింటున్నట్లు ఊహించండి. డైరెక్ట్ గా వినలేకపోతే గనక వింటున్నట్లు ఊహించండి. మీరు ఒక ట్యూనింగ్ ఫోర్క్ ఆ నాదాన్ని వింటూ ఎప్పటి వరకు అది మానసిక శరీరం అంతా నిర్మలంగా, ఒక పవిత్రంగా అయ్యేదాకా, నిర్మలంగా ప్రశాంతంగా అయ్యేదాకా. మానసిక శరీరం అంటేనే ఆలోచనలు ఉంటాయి. సో ఆలోచనల నుంచి బయటపడేదాకా, మానసికంగా అంటే అదే కదా, మానసిక శరీరం అంతా నిర్మలంగా అయ్యేదాకా
సో మన మానసిక శరీరం బంగారు పసుపు గోళంగా ఉంది. మన శరీరం చుట్టూ ఊహించుకోవాలి ఫస్ట్ మనం బంగారు పసుపు గోళాన్ని. ఈ ఆదినాదం ఆ బంగారు పసుపు గోళంలోకి వినిపిస్తోంది అని మనం ఊహించుకొని శుద్ధి చేసుకోవాలి. సో మానసిక శరీరములో ఈ పసుపు వర్ణం కాకుండా ఇంకే రంగులున్నా, మచ్చలున్నా, లేదా గడ్డ కట్టిపోయినట్లు కనిపించే అంశాలున్నా వాటిని పసుపు వర్ణంలో ఆదినాదంలో కలిసిపోయేటట్లుగా చేసేయాలి. మన ఇన్నర్ లో మాత్రం ఎప్పుడు ఆదినాదాన్ని వింటూ ఉండాలి. ఎట్లా వినాలంటున్నారు? ఒక ట్యూనింగ్ ఫోర్క్ లాగా ఉండి ఆ ఆదినాదాన్ని వినాలి, లేదా వింటున్నట్టు ఊహించుకోవాలి. ఎప్పటి వరకు? మానసిక శరీరం అంతా నిర్మలంగా అయ్యేదాకా. ఇప్పుడు భౌతిక శరీరం, మానసిక శరీరం ఎంత శృతిలో ఉన్నాయో చూడాలి. ఇందాక భౌతిక శరీరం, అనుభూతిక శరీరం శృతిలో ఉన్నాయో లేవో చూసాము. ఇప్పుడు భౌతిక శరీరం, మానసిక శరీరం శృతిలో ఉన్నాయో లేవో చూడాలి. లోపల ఏ శరీరాన్ని మనం శుద్ధి చేసినా దాని రిఫ్లెక్షన్ అనేది భౌతిక శరీరం మీదే తెలుస్తుంది. ఎందుకంటే భౌతిక శరీరం ద్వారానే రోగాలు, రుష్టులు అన్ని ఎంటర్ అవుతా ఉంటాయి. బట్ దేని ద్వారా ఎంటర్ అవుతున్నాయి? అక్కడ లోపల ఉన్నటువంటి శరీరాలు సరిగ్గా లేవు కాబట్టి ఎంటర్ అవుతున్నాయి. ఆ శరీరాలన్నీ సరిగ్గా ఉంటే, ప్రాణమయ శరీరం కానీ, తర్వాత మానసిక శరీరం కానీ, ఇవన్నీ కూడా సరిగ్గా ఉంటే ఏ క్రిములు కానీ, వైరస్లు కానీ, బ్యాక్టీరియాలు కానీ ఏ క్రిములు కూడా భౌతిక శరీరాన్ని అటాక్ చేయలేవు. లోపల ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి, లోపల శరీరాల్లో ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి ఇవన్నీ అటాక్ చేయగలుగుతున్నాయి మనల్ని. సో భౌతిక శరీరం, మానసిక శరీరం ఎంత శృతిలో ఉన్నాయో చూడాలి. ఇప్పుడు మనము మన శరీరంలో నుండి బయటకు వచ్చినట్లు, శరీరానికి 5 అడుగుల దూరంలో ఉన్నట్టు ఊహించాలి. అంటే మనము మన శరీరంలో నుండి బయటకు వచ్చినట్లు, శరీరానికి 5 అడుగుల దూరంలో ఉన్నట్లు ఊహించాలి. ఇది మానసిక శరీరం. శరీరంలో నుండి బయటకు వచ్చి ఒక 5 అడుగుల దూరంలో ఉన్నట్లుగా మనమే ఊహించుకోవాలి. అంటే మనం ఒక సిల్వర్ కార్డుతో బయటకు వచ్చి ఉంటామేమో, బహుశా సూక్ష్మ శరీరం అయి ఉంటుంది. మన శరీరానికి బయట ఉంటున్న స్థితిలో మన చుట్టూ ఏవైనా నల్ల మచ్చలు కానీ, నల్ల రంగు కానీ ఉన్నాయేమో చూడాలి. మన శరీరానికి బయటకు వచ్చేసాము, బహుశా సూక్ష్మ శరీరం అయి ఉంటుంది అనుకుంటున్నా నేను. ఆ శరీరానికి కూడా ఏమన్నా నల్ల మచ్చలు కానీ, నల్ల రంగు కానీ ఉన్నాయేమో చూడాలి. అవి ఏమన్నా ఉంటే గనక మన కళ్ళలో నుంచి 2 కిరణాలను పంపించి వాటిని దగ్ధం చేసి శుద్ధి చేసుకోవాలి. ఏవైనా నల్ల రంగు కానీ, నల్ల మచ్చలు కానీ ఉంటే మన కళ్ళలో నుంచి 2 కిరణాలను పంపించి వాటిని దగ్ధం చేయాలి. దగ్ధం చేసి అంటే మండించేసి శుద్ధి చేయాలి. మనము ఒక పర్వత శిఖరం మీద దేవదారు వృక్షం కింద కూర్చొని ఉన్నాము అని ఫీల్ అవ్వండి. ఒక పర్వత శిఖరం మీదకి వెళ్ళాము, అక్కడ ఒక దేవదారు వృక్షం ఉంది, ఆ వృక్షం కింద కూర్చొని ఉన్నామంట. అందరూ కూడా పర్వతం పైకి వెళ్ళండి, ఒక పర్వతాన్ని ఊహించుకోండి, దాని పైన ఒక వృక్షం ఉంది, ఆ వృక్షం కింద, అది దేవదారు వృక్షము, దాని కింద కూర్చొని ఉన్నారు.
ఇప్పుడు మనం మనల్ని మనం చెక్ చేసుకోవాలి. మన శరీరం, మనసు, అనుభూతులు ఎంత సంపూర్ణంగా ఉన్నాయి అని. అంటే శరీరం ఎంత సంపూర్ణంగా ఉంది, మనసు ఎంత సంపూర్ణంగా ఉంది, అనుభూతులు ఎంత సంపూర్ణంగా ఉన్నాయి అని. ఎందుకు? శరీరాన్ని శుభ్రం చేసేసాము, మనసును శుభ్రం చేసాము, అనుభూతుల్ని శుభ్రం చేసాము. మనసుని, అనుభూతికి శరీరాన్ని, మానసిక శరీరాన్ని శుభ్రం చేస్తే లోయర్ బాడీస్ కదా, ఆటోమేటిక్ గా భౌతిక శరీరం శుభ్రం అయిపోతుంది. మెయిన్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి శరీరానికి వచ్చేయన్నీ కూడా. సో లోయర్ బాడీస్ అవన్నీ. సో శరీరం ఎంత సంపూర్ణంగా ఉంది, మనసు ఎంత సంపూర్ణంగా ఉంది, అనుభూతులు ఎంత సంపూర్ణంగా ఉన్నాయి అనేది చూస్తున్నాము. ఇప్పుడు మనం ఫీల్ అవ్వాలి, అన్ని సహస్రుతితో ఉంటున్నాయి, సరైన స్థితిలోనే ఉన్నాయి అని ఫీల్ అవుతాం అన్నమాట. ఇప్పుడు కళ్ళ ముందు ఒక వేదిక, పెద్ద సమావేశ మందిరం కనిపిస్తోంది మన కళ్ళ ముందంట. నెక్స్ట్ ఊహించుకోవాల్సింది ఏంటంటే ఒక పెద్ద వేదిక ఉంది, స్టేజ్ అన్నమాట. వేదిక అంటే స్టేజ్. ఒక స్టేజ్ ఉంది, అది పెద్ద సమావేశ మందిరం అంటే పెద్ద హాలు. ఆ వేదిక మీదకి, ఆ స్టేజ్ మీదకి మనం వెళ్ళాలంట. నుంచొని మనకు ముందు ఆ హాల్లో 2000 మంది ప్రేక్షకులు కూర్చొని ఉన్నారంట. కూర్చొని ఉన్నారు అనుకొని వాళ్ళని చూస్తూ ఉండాలి. కళ్ళ ముందు ఒక వేదిక, పెద్ద పెద్ద సమావేశ మందిరం కనిపిస్తోంది. అంటే కనిపించేటట్టుగా మీరు చేసుకోవాలి. ఒక పెద్ద హాల్లోకి మీరు వెళ్ళండి, అక్కడ ఒక స్టేజ్ ఉంది, ఆ స్టేజ్ పైకి ఎక్కండి. అప్పుడు ఎదురుగా మీకు 2000 మంది శ్రోతలు కనిపిస్తూ ఉంటారు. అప్పుడు శ్రోతలకి కొన్ని విషయాలు మీరు చెప్పాలి, చాలా ముఖ్యమైన విషయాలు చెప్పాలి. ఒక ఉపన్యాసాన్ని అధికారికంగా, ప్రామాణికంగా ఇస్తున్నట్టుగా ఊహించాలి. మీరు ఒక ఉపన్యాసాన్ని, ఒక స్పీచ్ని ఇస్తున్నట్టుగా, అఫీషియల్ గా, అధికారికంగా అంటే అఫీషియల్ గా, ప్రామాణికంగా ఇవ్వాలి. సో మీ కళ్ళ ముందు ఒక పెద్ద హాల్ ని ఊహించుకోండి. ఒక స్టేజ్ మీద మీరు నిల్చొని ఉన్నారు, మీ ఎదురుగా 2000 మంది ప్రేక్షకులు కూర్చొని ఉన్నారు. ఆ శ్రోతలకు మీరు ఏదో చెప్తూ ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తున్నారు, అఫీషియల్ గా, మంచి పద్ధతిలో ప్రామాణికంగా చెప్తున్నారు. మన ఊహలోనే 2 చేతులను ఎత్తి శ్రోతలను ఆశీర్వదించాలి. ఊహలోనే ఊహించుకోండి, 2 చేతులను పైకెత్తి శ్రోతలను ఆశీర్వదించాలి. ఎందుకంటే మనం వింటున్న ఆదినాదం ఏదైతే ఉందో అది మన చేతుల నుండి శ్రోతల్లోకి ప్రసరించి వారందరినీ ఆ విశ్వశృతిలో సమ్మేళనం చేయించడాన్ని గమనించాలి అంటున్నాడు. సో ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే ఆ 2000 మంది ప్రేక్షకులను కూడా విశ్వం యొక్క శృతిలోకి, విశ్వం మనం సెట్ చేసుకున్నాం కదా, మన శృతిలోకి వాళ్ళని కూడా తీసుకురావడానికి. 2 చేతులను పైకెత్తి శ్రోతలను ఆశీర్వదించండి అంటున్నాడు. మన చేతుల నుంచి ఎందుకు ఆశీర్వదించాము? ఆశీర్వాదం ద్వారా ఆదినాదం అనేది శ్రోతల్లోకి వెళ్ళిపోయింది, వాళ్ళలో ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, అక్కడికి ప్రసరిస్తుంది అనమాట. ఆ విశ్వశృతిలో సమ్మేళనం చేయించడాన్ని గమనించండి. మన ఊహలోనే 2 చేతులను ఎత్తి శ్రోతలను ఆశీర్వదించాలి. మనం వింటున్న ఆదినాదం చేతుల నుండి శ్రోతలకు ప్రసరించి వారందరినీ ఆ విశ్వశృతిలో సమ్మేళనం చేయించాలి. అది జరుగుతున్నట్టుగా మనం గమనించాలి.
ఆదినాదంతోనే అలా బాడీలోకి ఎనర్జీ పాస్ చేస్తా ఉండండి. ఇంకా ఏమైనా శరీరంలో మిగులున్నాయేమో చేసేది ఎందుకంటే శుద్ధి కోసం, స్వస్థత కోసం, అంటే ఆరోగ్యం సరిగ్గా ఉండటానికి. గుర్తు బాగాలేదు. మన స్వభావంలో శుద్ధి, స్వస్థత కలుగుతాయి. మన స్వభావంలో శుద్ధి, స్వస్థత, ఒక ప్యూరిఫికేషన్ జరుగుతుంది. మన స్వభావం అంతా కూడా ప్యూరిఫై అవుతుంది. మన పర్సనాలిటీ ప్యూరిఫై అవుతుంది. మన వ్యక్తిత్వం ప్యూరిఫై అవుతుంది. మన స్వభావం ప్యూరిఫై అవుతుంది. దాని తర్వాత స్వస్థత కలుగుతుంది, అంటే ఆరోగ్యం కలుగుతుంది అని. ఎందుకంటే అనుభూతికి శరీరంలో అంటే ఫీలింగ్స్ సంబంధించి, మానసిక శరీరంలో అంటే మనసుకు సంబంధించి, ఆ రెండే కదా మనకు మెయిన్ అన్ని కలగజేసేది. ఆ రెండు కనుక ప్యూరిఫై అయిపోతే ఆటోమేటిక్ గా మన బాడీ ప్యూరిఫై అవుతుంది, శుద్ధి చేయబడుతుంది. అలాగే ఎప్పుడైతే బాడీ శుద్ధి అవుతుందో ఆరోగ్యంగా ఉంటారు, హెల్దీగా ఉంటారు అన్నమాట. ఈ ఎక్సర్సైజ్ చేసేదే శుద్ధి కోసం, అంటే ప్యూరిఫికేషన్ కోసం, బాడీ ప్యూరిఫికేషన్ కోసం, మన స్వభావాన్ని, మన శరీరాన్ని, మన అనుభూతిక శరీరాన్ని, మన మానసిక శరీరాన్ని ప్యూరిఫై చేయటం. తర్వాత భౌతిక శరీరంలో ఆరోగ్యాన్ని కలగజేయటం. భౌతిక శరీరంలో ఆరోగ్యం కలగాలి అంటే కనుక ముందు ఇన్నర్ బాడీస్, ఆ లోయర్ బాడీస్ అన్ని కూడా ప్యూరిఫై అయిపోయి ఉండాలి. అయినప్పుడు ఆటోమేటిక్ గా భౌతిక శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. ఎందుకంటే మనకు వెళ్ళే రోగాలు, ఈ వైరస్లు కానీ, బ్యాక్టీరియాలు కానీ, ఇవన్నీ కూడా భౌతిక శరీరం ద్వారా వెళతాయి. కానీ వెళ్ళటానికి కారణం ఏంటంటే లోపల ఉన్నటువంటి ఆ లోయర్ బాడీస్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్సే. అక్కడ ఏమన్నా చీలికలు, బ్రేక్స్ ఉన్నా గానీ, అక్కడ ఏమన్నా సమస్యలు ఉన్నా గానీ, మచ్చలు ఉన్నా గానీ, జబ్బులు ఉన్నా గానీ, ఏమున్నా అక్కడ ఏం ఏర్పడినాయో అవన్నీ, ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో వాటి మూలానే భౌతిక శరీరంలోకి ఈ క్రిములన్నీ అట్రాక్ట్ అవుతాయి. లోపల ఉన్నటువంటి ఆ బాడీస్ కనుక సరిగ్గా ఉంటే, లోయర్ బాడీస్ అవన్నీ కూడా సరిగ్గా ఉంటే, ఈ క్రిములు కానీ, వైరస్లు కానీ, బ్యాక్టీరియాలు కానీ ఏమీ కూడా మనలోకి ఎంటర్ అవ్వవు. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఏమున్నాయో అవి ఏమీ కూడా ఎంటర్ అవ్వవు. అవుతున్నాయి అంటే ప్రాబ్లం లోపలే ఉన్నాయి. ఆ లోపల సరి చేసుకుంటే బయట సరైపోద్ది ఆటోమేటిక్ గా. అందుకని అనుభూతికి శరీరం అప్పుడు ఏమంటున్నాడు, అనుభూతికి శరీరం శుభ్రం చేసిన తర్వాత ఇప్పుడు భౌతిక శరీరం రెండు కూడా సెట్ అయినాయి అంటున్నాడు. అంటే ఆ ఫీలింగ్స్ సంబంధించి సెట్ అయిపోయింది అని. తర్వాత మానసిక శరీరం అప్పుడు కూడా అంతే చెప్పాడు. మానసిక శరీరం శుభ్రం అయిపోతే గనక మనసులో ఉండేటటువంటి ఆలోచనలన్నీ కూడా అన్నెసెసరీ థాట్స్, లేకపోతే పాస్ట్ లైఫ్ కి సంబంధించిన ఏవా చెత్త చెదారం ఏవైతే ఉన్నాయో అవన్నీ శుభ్రం చేసినప్పుడు ఆటోమేటిక్ గా మానసిక శరీరానికి మనసుకు సంబంధించినటువంటి దానికి ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ విషయంగా భౌతిక శరీరం కూడా సెట్ అయిపోయింది. అంటే మన బ్రెయిన్ సెట్ అయిపోద్ది అనమాట.
ఇప్పటికి కూడా ఆదినాదాన్ని వినలేని వాళ్ళు మళ్ళీ ట్రై చేయండి. ఆదినాదం వింటున్నాను వింటున్నాను అని ఊహించుకుంటూ ఉంటే ఆదినాదాన్ని వినగలుగుతారు. ఓకే, అరచేతులు కళ్ళ పైన పెట్టుకోండి. మెడిటేషన్ లోంచి బయటికి రండి. ఎవరికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చినాయో ఏమైనా చెప్పగలరా? ఊహించుకోగలిగారా?
ప్రాణమయ శరీరం అది ఇది అని కలర్స్ అవి ఇవి చెప్తున్నప్పుడు మనం అది మన స్టేజ్ని చూపిస్తుంది. అది మనం అసలు ఊహించుకోగలుగుతున్నామా లేదా? చాలా స్లోగానే చెప్పాను కదా. మనం ఆ ప్రాణమయ శరీరం ఏదో అంటున్నారు, అనుభూతికి శరీరం ఏదో అంటున్నారు, అది చుట్టూతా ఉందంటున్నారు, ఈ కలర్ అంటున్నారు. ఆ గోళంలాగా ఊహించుకోవటం, ఆ కలర్ ఊహించుకోవటం, అది కూడా ఒక ఇది, ఒక ఎనర్జీ. అది ఊహించాలి. ఊహిస్తున్నామంటే ఒక కొంచెం ప్రాపర్ వేలో ఉన్నట్టు, ఊహించట్లేదంటే ఇంకా మనం డౌన్ లో ఉన్నట్టు. ఇంకా ఊహించాలి. గులాబీని గుర్తు తెచ్చుకోవాలి, ఊహించాలి, చిన్న చిన్నవి ప్రాక్టీస్ చెయ్యాలి. ఒక గులాబీని గుర్తు తెచ్చుకోవాలి, ఒక బంతి పువ్వును చెప్పగానే బంతి పువ్వు గుర్తు రావాలి. ఓ అని గులాబీ అనగానే గులాబీ గుర్తు రావాలి. మల్లెపువ్వు అని ఎట్లా గుర్తుకొస్తుంది? చిన్నప్పటి నుంచి మనకు తెలుసు కాబట్టి. ఈ తెలియదు కదా, తెలియనాటిని కూడా తెలుసుకోవాలి. ఒక గోళం ఎట్లా ఉంటుంది, ఇట్లా మన చుట్టూతా ఉంది, అది ఈ కలర్ లో అని చెప్తున్నారు, ఆ కలర్ ఊహించాలి. అట్లా ఆదినాదం వినపడటం అంత ఈజీ ఏమీ కాదు. వీళ్ళు చెప్పినంత ఈజీగా ఆదినాదం ఏమి వినపడదు మనకి. అందుకనే ఊహించుకోమంటున్నాడు, వినపడుతున్నట్టుగా ఊహించుకోమంటున్నాడు. జూమ్ లో ఎవరైనా ఉన్నారా? ఇంట్లో ఉన్నారు, 15 మంది ఉంటారు. ఇంకెంత ఉంది టైం? 20 నిమిషాలు ఉంది మేడం. 20 నిమిషాలు అంట. ఎవరో మెడిటేషన్ లోంచి అందరూ బయటకు వచ్చారా? అసలు ఏదో ఒకటి అనిపిస్తుంది కదా, ఏదో ఒకటి అనిపించాలి కదా. అసలు కనీసం కొంచెం అన్నా తేడా రావాలి కదా. ఒక 40 నిమిషాలు. మీకేమనిపించింది అనిత? మీకేమనిపించింది? అది పూర్తి శూన్యంలోకి వెళ్ళిపోయాను మేడం. ఇంకా ఆ పన్నే మరి ఆ మత్తుగా వెళ్ళిపోయాను. ఇంకా నాకు ఇది తెలుస్తుంది. ఒకసారి ఇట్లా 2-3 సార్లు ఊగావు. మీరు చెప్తుంది తెలుస్తుంది కానీ ఇంకా నాకు ఆ ఊహ దాకా ఇంకా నేను వెళ్ళలేదు. అదే ఆ ఎనర్జీస్ ముంచేసింది. మాస్టర్స్ ఎవరైనా చెప్పండి అన్మ్యూట్ చేసుకొని. మీరు కూడా నాలాగే అంటే ఇంకేం చేయలేము. ఎనర్జీ అయితే డిఫరెంట్ గా ఉంది కానీ అది ఇది అన్నది చెప్పలేను. అవును. ఒక 10 నిమిషాలు చైతన్యం అనేది మనము ఎట్లా కొనసాగించాలి అని దాన్ని ఒక 10 నిమిషాలు చెప్తాను. ఇప్పుడు మనము ఎవరైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, మన చెవుల ద్వారా ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఫస్ట్ మన చెవుల్లోకి ఎంటర్ అవుతుంది. అది ఆ సౌండ్స్ మన చెవుల్లోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి మెదడులోకి వెళ్తాయి. అక్కడి నుంచి మెదడు నుంచి మన బాడీలో ఉన్నటువంటి చైతన్య పొరల్లోకి వెళ్తాయి. సో ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఆ మాట్లాడినటువంటి మాటలు ఫస్ట్ మన చెవులకు వచ్చి తర్వాత మెదడుకు వెళ్ళి తర్వాత చైతన్య పొరంలోకి వెళ్తాయి. ఇది అంటే మన మెదడు అంటే ఇక్కడ కాన్షియస్ మైండ్ అని. కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళి చెవుల నుంచి కాన్షియస్ మైండ్కి వెళ్ళి కాన్షియస్ మైండ్ నుంచి చైతన్య పొరంలోకి వెళ్తాయి. ఆ చైతన్య పొరలు కూడా ఎట్లాంటి చైతన్య పొరలు అంటే స్పృహలో లేని, మనకి ఎరుకలో లేని, మనకి అవేర్నెస్ లో లేనటువంటి పొరల్లోకి వెళ్తాయి, చైతన్య పొరల్లోకి వెళ్తాయి. అక్కడ స్టోర్ అవుతాయి అన్నమాట. అయితే ఏం చెప్తున్నా అంటే ప్రసార సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే జ్ఞాపక శక్తి అనేది అవసరం. ఒక ప్రసార సంబంధాన్ని ఏదైనా సరే మనం ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మాట్లాడాలంటే కమ్యూనికేట్ ప్రసార సంబంధం అంటే కమ్యూనికేషన్. ఆ కమ్యూనికేట్ అవ్వాలి అంటే గనక ఏం కావాలి, మనకు అవసరమైంది ఏంటి అంటే ఒకటి జ్ఞాపక శక్తి, రెండవది అసలు ఏకాగ్రత కంపల్సరీ ఉండాలి. సో జ్ఞాపక శక్తి అనేది అవసరం. ఇక్కడ దీన్ని ఏమంటారంటే జ్ఞాపక శక్తిని స్మృతి సామర్థ్యం అని ఇస్తున్నాడు. స్మృతి సామర్థ్యం అంటే మనకి ఆ జ్ఞాపక శక్తి ఎంత ఉంది, మన బ్రెయిన్ మనం ఎంత చేస్తున్నాం అనేది. ఆ జ్ఞాపక శక్తి అంటే ఏం చెప్తున్నాడంటే మీరు ఏదైనా సరే ఒక విషయం మనం ఏదో గుర్తు తెచ్చుకుంటా ఉంటాం, ఏదో మాట్లాడుతూ ఉంటాం, మన చైతన్య పొరంలో ఎక్కడో ఉన్నది. అంటే ఇప్పుడు మనం సంచిలో కొన్ని సామాన్లు వేసామనుకోండి, ఏ సామాను మనం తీయాలనుకుంటున్నామో ఆ సంచిలో చేయి పెడితే కదా, చూస్తూ ఆ సంచిలో చేయి పెడితేనే మనకు తెలుస్తుంది.
ఆ పర్టికులర్ సామాన్ది ఒక 10 రకాల సామాన్లు పెట్టాము ఒక బ్యాగ్ లో. ఆ బ్యాగ్ లో తీయాలి అంటే ముందు దాన్ని మనం చేయి పెట్టాలి. చేయి పెట్టి ఒక్కొక్కటిగా తీస్తూ ఉంటే మనకు కావాల్సింది ఏదో వస్తుంది. లేదు అంటే ఎక్కడ ఉందో మనం అక్కడ చేయి పెట్టి చూసుకుంటాము. ఒక చూస్తా ఓ ఈ సామాన్ ఇక్కడ ఉంది అని చెప్పి దాంట్లోంచి ఇలా పైకి తీస్తాము. అలాగే ఏ విషయం అయితే మనకు కావాలో అక్కడ వరకు చైతన్య పరంలోకి మనం వెళ్ళాలి. అక్కడ వరకు వెళ్ళటాన్ని, ఆ పొడిగింపుని, చైతన్యాన్ని ఎప్పటికప్పుడు పొడిగించుకుంటూ ఉండాలి. లేదంటే జ్ఞాపక శక్తి అదే చైతన్యాన్ని పొడిగించడమే జ్ఞాపక శక్తి. ఇక్కడ మనకి ఎంత జ్ఞాపక శక్తి ఉందనేది ఎంత చైతన్యాన్ని పొడిగిస్తున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటది. మీ జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉందంటే మీ చైతన్యం పెరుగుతూ ఉందని. మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు మనం ఏమంటాము, ఇంటెలిజెన్స్ పెరుగుతుంది, ఐక్యూ పెరుగుతుంది అని చెప్తున్నాము. ఎలా పెరుగుతుంది అది? ఎట్లా పెరుగుతుంది? మనం ఎనర్జీ తీసుకుంటూ ఉంటే ఆ ఎనర్జీ చైతన్యంగా మారుతూ ఉంటే, ఆ చైతన్యమే జ్ఞాపక శక్తిగా మారుతూ ఉంటే, ఆ జ్ఞాపక శక్తే మనకి ఐక్యూ. ఆ జ్ఞాపక శక్తి లేదా ఏదైనా విషయాన్ని వినగానే ఇక్కడ జ్ఞాపక శక్తి ఒకటే కాదు, 3 రకాలుగా ఉంటుంది. మనం విన్నప్పుడు వింటూ ఉంటాము, విన్నదాన్ని వినాలి. ఒకటి వినే పవరు, రెండవది రిటెన్షన్ లోపల పెట్టుకునే పవరు, మళ్ళా రిప్లై తిరిగి ఇచ్చే పవరు. ఈ 3 రకాల పవర్ ఉంటుంది బ్రెయిన్ కి. సో ఇందులో జ్ఞాపక శక్తి అనేది, రిమెంబరెన్స్ పవర్ అనేది ఒక పవర్ అది. సో ఎప్పుడైతే కనుక మనము ఎనర్జీ తీసుకుంటా ఉన్నామో కాస్మిక్ శక్తిని మెడిటేషన్ చేస్తూ ఎనర్జీ తీసుకుంటూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ఆ ఎనర్జీ అనేది మీ చైతన్యాన్ని పెంచుతూ ఉంటది. సో ఎప్పుడైతే కనుక మీ చైతన్యం పెరుగుతూ ఉందో ఆటోమేటిక్ గా బ్రెయిన్ లో ఉన్నటువంటి కెపాసిటీస్ అన్ని పెరుగుతాయి అన్నమాట. ఆ కెపాసిటీస్ ఎలా పెరుగుతాయి? జ్ఞాపక శక్తి రూపంలో ఒకటి మనకు ఇప్పుడు అక్కడ అవసరం జ్ఞాపక శక్తి. సో జ్ఞాపక శక్తి అనేది రూపం. నీ జ్ఞాపక శక్తి దేనికి ఉపయోగపడుతుంది? ఎప్పుడో నువ్వు చైతన్య పరంలో ఏవో విన్నావు, నిన్నొకటి విన్నావు, మొన్నొకటి విన్నావు, సంవత్సరం క్రితం ఒకటి విన్నావు, వెళ్ళిపోయినాయి. మన స్పృహలో లేవయి ఇప్పుడు. స్పృహలో లేని చైతన్య పొరల్లో ఉన్నాయి అవి. ఆ మ్యాటర్ అంతా ఒక కంప్యూటర్ లో గనక చిప్ పెట్టి ఆ చిప్ లో గనక అన్ని చేరుస్తా ఉంటే దాని పొరలుగా అది దాచుకుంటుంది కదా ఇన్ఫర్మేషన్ ని. మనం ఎప్పుడైతే కనుక ఒక బటన్ నొక్కగానే దాన్ని ఏ బటన్ నొక్కుతామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తా ఉంటది. దానికి సంబంధించి ముందే ఫీడ్ చేసి ఉంచుతారు కదా, ఇక్కడ నొక్కితే మీకు ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ ఇది ఖాళీగా ఉంది దీంట్లో స్టోర్ చేసుకోండి ఈ ఫైల్లో అని. అట్లాగే మన చైతన్య పొరలు కూడా ఆ ఫైల్స్ లాంటివే. ఆ పొరల్లో మనకి స్పృహలో లేనటువంటి చైతన్య పొరల లోపలికి ఇవి ఉంటది అనమాట, ఇవి వెళ్తాయి. ఆ వెళ్ళినాటిని మళ్ళా మనం బయటకు తీయాలి. ఎట్లా తీస్తాము? ఒక సంచిలో కనుక చేయి పెట్టి ఏదైనా వస్తువు అవసరమైతే ఏ విధంగా తీస్తామో ఆ విధంగానే మన జ్ఞాపక శక్తిలోకి వెళ్ళాలి. మనం చైతన్య పొరల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ జ్ఞాపక శక్తి ద్వారా ఆ చైతన్య పొరల లోపల దాగి ఉన్నటువంటి విషయం మనకు బయటకు వస్తుంది. అది ఏ విషయం అనేది మనం పర్టికులర్ మనం ఉపయోగించుకునే అవసరాన్ని బట్టి ఉంటుంది. సో రెగ్యులర్ గా మనం టెంపరీగా అన్ని గుర్తుండవు, మన లోపల నుంచి తీస్తా ఉంటాము. ఒక విషయాన్ని క్వశ్చన్ అయ్యగానే అక్కడెక్కడికో వెళ్ళిపోయి ఆ క్వశ్చన్ దాని లాక్ వస్తుంది అనమాట. సో దీన్ని ఏమంటారంటే ఇక్కడ తూర్పు దేశాల వాళ్ళు పశ్చిమ దేశాల వాళ్ళకి తేడా ఉంది. తూర్పు దేశాల వాళ్ళు ఏం చేస్తా ఉంటారంటే మైండ్ లో ఎక్కువ పెట్టుకోవడానికి చూస్తారు. మనం చూడండి ఇప్పుడు కొంచెం ఇంకా పిల్లలు మారిపోయారు ఈ కంప్యూటర్స్ వచ్చిన తర్వాత. మా చిన్నప్పుడు అయితే కనుక అన్ని ఎక్కాల దగ్గర నుంచి అన్ని అప్పచెప్పాల్సిందే, అన్ని గుర్తు పెట్టుకోవాల్సిందే. అప్పుడు ఏం ఉండేవి కాదు, అసలు ఫోన్లు ఇవన్నీ ఏం ఉండేవి కాదు. అంటే అట్లా అయినా ఇప్పటి వరకైనా ఇప్పుడు కూడా బెటరే, మనం బెటరు ఇండియన్స్ ఎస్పెషల్లీ ఈ ఈస్ట్ వరల్డ్ అందరూ కూడా, ఈ కొరియా కానీ లేదా జపాన్ కానీ ఈ దేశాలన్నీ ఎస్పెషల్లీ ఏషియన్ కంట్రీస్. ఈ తూర్పు దేశాల వాళ్ళు ఏమంటారంటే టార్పం చెప్తున్నాడు, తూర్పు దేశాల వాళ్ళు జ్ఞాపక శక్తితోనే పెట్టుకుంటారు, అన్ని పేపర్ మీద తక్కువగా రాస్తారు, కంప్యూటర్లో ఇంకా తక్కువ ఎక్కిస్తారు అని చెబుతున్నాడు. సో మనం రేపు ఎక్కడికన్నా వెళ్ళాలి, ఎల్లుండికి ఎక్కడికన్నా వెళ్ళాలి, అమెరికన్స్ ఏం చేస్తారు, దాంట్లో ఒక కంప్యూటర్ లో పెట్టేసుకొని ఈ వారం అంతా కూడా దాని ప్లానింగ్ అంతా పెట్టుకుంటారు. మనం అట్లా కాదు, బుర్రలోనే పెట్టేసుకుంటాం, రేపు ఇది ఎల్లుండిది అట్లా అని. లేదంటే ఒక చిన్న పేపర్ మీద రాసుకుంటాం. సో మనకి ఎప్పుడు కూడా అందుకని జ్ఞాపక శక్తి ఎక్కువగా మన చురుగ్గా పనిచేస్తా ఉంటది. సో జ్ఞాపక శక్తి ఈజ్ గ్రేటర్ దాన్ పేపర్, ఈజ్ గ్రేటర్ దాన్ కంప్యూటర్. కంప్యూటర్ కన్నా పేపర్ బెటర్, పేపర్ కన్నా మన జ్ఞాపక శక్తి బెటర్. సో తూర్పు దేశాల వాళ్ళు జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటది వీళ్ళకి, అమెరికన్స్ కి ఎస్పెషల్లీ చాలా తక్కువగా ఉంటది, వీళ్ళు మెషిన్నే వాడతారు అని చెప్తున్నాడు టార్క్. మానవుడికి ఎన్నో సాధ్యాలు ఉన్నాయి, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఈ ఎంఎం గారు మాస్టర్
ఏమంటున్నారంటే అసలు టెలిఫోన్ గనక కనిపెట్టి ఉండకపోతే టెలిపతి డెవలప్ అయ్యేది అని చెప్తున్నారు. టెలిఫోన్ గనక కనిపెట్టి ఉండకపోతే, టెలిఫోన్ కనిపెట్టకపోతే టెలిపతి డెవలప్ అయ్యేది. టెలిపతి ఏంటి? టెలిపతి అంటే ఏంటి? మానసిక సంభాషణ. సపోజ్ నేను ఏదన్నా అంటున్నాను అనుకోండి, మీకు మీ మనసుకు తెలిసిపోద్ది. ఆ మానసిక సంభాషణ అన్నమాట. సో టెలిపతి అంటే మానసిక సంభాషణ. ఒక వ్యక్తి మనసులోనే మాట్లాడుతూ ఉంటాడు. అది వేరే వ్యక్తికి చేరుతా ఉంటుంది. నా బ్రెయిన్ లో ఏమనుకుంటున్నానో మీ బ్రెయిన్ లోకి వచ్చేస్తా ఉంటది. సో మీరేమనుకుంటున్నారో నాకు వచ్చేస్తా ఉంటది. అది టెలిపతి. సో ఇట్లా టెలిఫోన్ కనిపెట్టి ఉండకపోతే, ఇప్పుడు టెలిఫోన్ వచ్చిన తర్వాత ఏముంది? అసలు ఏమి అనుకో ఒక సెకండ్ లో, ఒక నిమిషంలోనే వేరే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకుంటున్నాం అన్ని. ఇంకా అలాంటప్పుడు టెలిపతి ఎందుకు డెవలప్ అవుతుంది? అసలు వేరే వాళ్ళ గురించి ఆలోచనే చెయ్యం మనం. అది తక్కువ నొక్కేస్తాము, వాళ్ళతో మాట్లాడతాము, అవసరాలు తీరిపోతాయి. తీరిపోయినాక ఇంక టెలిపతి అవసరం ఏముంది? అట్లా చెప్తున్నాడు అనమాట. అయితే కొన్ని దుష్ట శక్తులు ఇట్లాంటి అన్నిటినీ ప్రేరేపించినాయి అని చెబుతున్నాడు. ఇప్పుడు జనాలు తిట్టుకుంటారు మనల్ని, ఏంటి ఫోన్ కూడా దుష్ట శక్తి చేసిందని. నిజానికి అదే. ఎందుకంటే మనలో ఉన్నటువంటి పవర్స్ ని, న్యాచురల్ గా ఉండేటటువంటి పవర్స్ ని బయటికి రానివ్వకుండా ఎన్నో దుష్ట శక్తులు, డార్క్ ఫోర్సెస్ అనేవి మన దగ్గర పనిచేస్తూ ఉన్నాయి. ఒకటి కాదు, అనేక రకాలుగా పనిచేస్తూ మనల్ని ఎంకరేజ్ చేస్తున్న ఇట్లాంటి పరికరాలని మన దృష్టిలోకి వచ్చేలాగా చేసి, మన సైంటిస్టులకి వాళ్ళ బుర్రల్లోకి వచ్చి వాళ్ళు కనిపెట్టేలా చేస్తున్నాయి అన్నమాట. సో అలా ఇదొకటే కాదు, ఇంకా ఎన్నో బాంబులని కానీ, మారణాయుధాలని కానీ, అంటే ఒక 10 నిమిషాల్లో బటన్ నొక్కితే మనల్ని మనమే నాశనం చేసుకునేటట్టు డార్క్ ఫోర్సెస్ మనల్ని ఈ రకంగా క్రియేట్ చేసినాయి. అయితే వాస్తవానికి మానవుడు అమృత పాత్రధారి అని చెప్తున్నాడు. అమృత పాత్రధారి, అమృతాన్ని పెట్టుకున్నటువంటి లోపల దాచుకున్నటువంటి వ్యక్తి. పాత్ర అంటే ఇక్కడ అమృత పాత్రధారి అంటే మన శరీరంలోనే ఒక అమృతాన్ని పెట్టుకుని ఉన్నాం మనం. ఆ దాంట్లోనే విశ్వ రహస్యం ఉంది. ఆ విశ్వ రహస్యం, సృష్టి రహస్యం ఏంటయ్యా అంటే మనమే అది. అంటే మన ఆత్మే. సో ఆ సృష్టి రహస్యం ఎక్కడుంది? మనలోనే ఉంది. అదేంటి? మీరు అమృత పాత్రధారులు. ఒక పాత్ర లాంటి శరీరం అయితే దాంట్లో అమృతం ఉంది. ఆ అమృతం ఎవరు? ఆ సృష్టి రహస్యం ఏంటి? మనలో సృష్టి రహస్యం ఉంది అంటున్నాడు. విశ్వ రహస్యం లేదా సృష్టి రహస్యం ఉంది. అది ఏంటి అంటే మనమే. మనము అంటే ఎవరు ఇక్కడ? సోల్. సో సోల్లోనే అంతా ఉంది అని చెప్తున్నాడు. ఎందుకంటే మనం గత జన్మల్లోనూ ఎప్పుడెప్పుడు ఆ సోలు ఆవిర్భావం జరిగిన దగ్గర నుంచి, ఆ సోలు పుట్టినప్పటి నుంచి దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా, అంటే ఒక కిరణం, ఓ పూర్ణాత్మ ఒక కిరణాన్ని విడుదల చేసింది, అదే సోలు. ఆ సోల్ కి ఏముంది? డెవలప్ అయ్యి మనకి అన్ని కింగ్డమ్స్ నుంచి డెవలప్ అవుతా వస్తుంది. మినరల్, ప్లాంట్ అట్లా వచ్చిన తర్వాత ఏమవుతుంది? దానికి ఒక్కొక్క యుగంలో దానికి ఏమేమి జరిగింది అవన్నీ కూడా దాని మీద ఒక పార్ట్స్ లాగా అన్నమాట, మచ్చల్లాగా దానిపైన అన్ని ఏర్పడి ఉంటాయి ఆ సోల్లో. దానిలో మొత్తం జ్ఞాపక శక్తి ఉంటది అనమాట. అంతా ఏం జరిగిందో, ఆ ఎక్స్పీరియన్స్ అయిందో, ఆ కిరణం ఉద్భవించిన దగ్గర నుంచి, ఆ కిరణం పుట్టిన దగ్గర నుంచి, ఆ పూర్ణాత్మ ఎప్పుడైతే ఈ కిరణాన్ని పుట్టించిందో, ఆ కిరణం పుట్టిన దగ్గర నుంచి, అంటే అది సోలు, ఆ కిరణం. ఆ సోల్ పుట్టిన దగ్గర నుంచి ఉన్నవన్నీ కూడా దానిలోనే ఉంటాయి. అవి కొన్ని మచ్చల రూపంలోనో లేకపోతే పార్ట్స్ రూపంలోనో ఏదో ఒకటి దానికి అటాచ్ అయ్యి దానిలోనే ఉంటాయి ఇవన్నీ కూడా, ఎక్స్పీరియన్సెస్ అన్ని. సో అట్లా అమృత పాత్రధారి అంటున్నాడు. విశ్వ రహస్యం అనేది దాంట్లో ఉంది అంటున్నాడు. అయితే మనం అనుకోకూడదు ఆ రహస్యం మనమే అంటే మన శరీరమో, అనుభూతులు, ఆవేశాలు, ఆలోచనలు, ద్వేషాలు, అసూయలు ఇవి కాదు. ఇవి కానే కాదు. ఓన్లీ సోల్ మాత్రమే. అయితే మనకి నెక్స్ట్ ఏంటంటే, ఈ ప్రపంచంలో ప్రతిరోజు, ప్రతి గంట మనం అసలు చాలా విలువైన వాళ్ళం అనుకోమంటున్నాడు. ప్రతిరోజు, ప్రతి గంట మనం చాలా విలువైన వాళ్ళం. మనం ఏమనుకుంటాము? జనరల్ గా ఏమనుకుంటాము? అసలు మెడిటేషన్ రాకముందు ఏమనుకునే వాళ్ళం మనం అందరం? మనం అష్టదరిద్రులం, మనకు అసలు ఏమీ రాదు, మనం ఏమీ చెయ్యలేము, నేనెందుకు పుట్టానో, అయ్యో చచ్చిపోతే బాగుండు, ఇట్లాంటివన్నీ అనుకుంటాం. మనకే రోగాలు వస్తా ఉంటాయి, మనమే అజ్ఞానులము, ఇలాంటి మాటలన్నీ అనుకునేవాళ్ళం. అయితే ఇప్పుడు కూడా అనుకోమా అంటే కొన్నిసార్లు అనుకుంటాం ఉంటాం. అది కూడా వీటికి బదులుగా ఏమనుకోవాలి అంటే, లేదు లేదు, నేను విశ్వంలో అసలు నేను అల్పురాలను ఎలా అవుతా, లేకపోతే అల్పుణ్ణి ఎలా అవుతా? ఎందుకంటే ఈ విశ్వంలో నేను ఒక విలువైన వజ్రాన్ని, యునిక్ పర్సన్ని. నాకుండే కెపాసిటీ నాకు ఉంటుంది. నాలాగా ఇంకెవరు ఉండరు. ఇంకొకళ్ళలాగా నేను ఉండలేను, నాలాగా ఇంకెవరు ఉండరు. యునిక్. నీకు కూడా ఒక టాలెంట్ ఉంటుంది, నాకు ఒక టాలెంట్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది, అది వేరే వాళ్ళకు ఉండదు. అంటే ఆ టాలెంటే ఉండుండొచ్చు, బట్ కోణం వేరుగా ఉంటుంది మళ్ళా.
సో అందుకని యూనిక్ పర్సన్ ప్రతి ఒక్కళ్ళు కూడా. సో నేను ఈ సృష్టిలో విలువైన వజ్రాన్ని, నాకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి, తర్వాత నాకు ఎంతో ఫ్యూచర్ ఉంది, ఇవన్నీ అనుకుంటూ ఉండాలన్నమాట. నేను డివైన్ నేచర్ తో ఉన్నాను, నాకు ఒక ఫ్యూచర్ ఉంది, నేను దివ్యురాల్ని లేదా దివ్యత్వంతో ఉన్నాను, నాకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి అని అనుకుంటూ ఉండాలంటున్నాడు. అప్పుడు మీరు ఇన్ని అవకాశాలు, మీరు సృష్టిలో ఈ విశ్వంలో విలువైన వజ్రమైనప్పుడు, మీకు ఒక ఫ్యూచర్ ఉన్నప్పుడు, మీకు అవకాశాలు ఉన్నప్పుడు, మీలో దివ్యత్వం ఉన్నప్పుడు మీరు అల్పులు ఎలా అవుతారు? అల్పులు అవరు కదా అని చెప్తున్నాడు. అన్ని అవకాశాలు మనలోనే ఉన్నాయి అని చెప్తున్నాడు. ఇప్పుడు కంప్యూటర్లో మనం ఏం పెడతామో అది మనం తిరిగిస్తుంది. అలాగే మన మనసులో, ఆత్మలో, హృదయంలో, అనుభూతుల్లో, శరీరంలో మనం ఏం పెడతామో అవే మనం తిరిగి వస్తాయి. నువ్వు మంచి పెట్టావా మంచే వస్తుంది, నువ్వు చెడు పెట్టావా చెడే వస్తుంది. మంచి ఆలోచనలు పెడితే మంచి ఆలోచనలే తిరిగి వస్తాయి. ఆ విత్తనాలు చక్కగా మంచి విత్తనాలు, మంచి మొలకలు వచ్చి పెద్ద వృక్షం అయిపోయి ఫ్రూట్స్, ఫ్లవర్స్ వచ్చి, ఫ్రూట్స్ వచ్చి, అంటే ఆలోచనలు కూడా అంతే. ఒక పాజిటివ్ థాట్ చేస్తున్నాం అంటే అది మెల్లమెల్లగా మిరాక్యులస్ థాట్ గా మారిపోతాయి. ఒక నెగిటివ్ థాట్ చేస్తున్నామంటే ఆ నెగిటివ్ థాట్ ఇంకా ఇంకా నెగిటివిటీలోకి లాగేస్తుంది, అధపాతాళానికి లాగేస్తుంది. సో అది కంప్యూటర్ లో ఏం పెడతామో అదే మనం తిరిగి వస్తుంది. అలాగే మనసులో, ఆత్మలో, హృదయంలో, అనుభూతుల్లో, శరీరంలో ఏం పెట్టుకుంటామో అదే మళ్ళీ తిరిగి అందించబడుతుంది. అసలు పవిత్రత అంటే ఏంటి? అసలు మనం దివ్యులము అని ఆలోచన చేయటమే పవిత్రత అంట. ప్యూరిఫికేషన్ అంటే ఏం లేదు. మనం దివ్యులం, వజ్రం లాంటి వాళ్ళం, ఈ విశ్వంలో వజ్రం లాంటి వాళ్ళం, దివ్యులం అని ఊహించుకుంటే చాలంట మన బాడీ పవిత్రం అయిపోద్దంట. అదే పవిత్రత అంటున్నాడు. ప్యూరిఫికేషన్ అంటే ఏంటి అంటే ఇంకేం నెగిటివ్ వర్డ్స్ రానియో, ఓన్లీ పాజిటివ్, లేదంటే మిరాక్యులస్ గా. దివ్యులం అంటే మిరాక్యులసే. సో అలా ఆలోచించుకున్నప్పుడు అదే పవిత్రత అంటున్నాడు. ఒక టార్కంకి ఒక వ్యక్తి తెలుసంట. అతను ఎట్లాంటి వ్యక్తి అంటే ఒక వండర్ఫుల్ మ్యాన్ అన్నమాట. ఆయన ఏం చెప్తాడంటే ఈ విశ్వం నాలోనే ఉంది, అన్ని అవకాశాలు నాలోనే ఉన్నాయి, నేను అన్నిటినీ సాధించగలను. ఎప్పుడు అదే చెప్తాడంట. అంత పాజిటివ్ గా ఉంటాడంట, అంత మిరాక్యులస్ గా అనిపిస్తాడంట ఆ మనిషి. తర్వాత ఇంత చెప్తున్నా కూడా ఆయనలో ఏ గర్వము లేదంటున్నాడు. నేను విశ్వంలో అత్యంత విలువైన వాడిని, నాకు అన్ని అవకాశాలు ఉన్నాయి, నేను అన్నిటినీ సాధించగలను, సాకారం చేసుకోగలను, బట్ ఆయనలో నాకు ఏ గర్వము లేదు. అది ఇప్పుడు ఉదాహరణకి మనం ప్రతిరోజు ఏవో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. వంటింట్లో ఉంటాము, ఆఫీస్ రూమ్ లో ఉంటాము, హాల్లో, లివింగ్ రూమ్ లో ఉంటాము, బెడ్రూమ్ లో ఉంటాము, బాత్రూమ్ లో ఉంటాము. అదంతా మన స్టే. సో అన్ని చోట్ల మనం కొంత టైం గడుపుతూ ఉంటాము. అప్పుడు ఒక్కొక్క చోట ఉన్నప్పుడు మనకి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. బెడ్రూమ్ లో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి, లివింగ్ రూమ్ లో ఉన్నప్పుడు ఒక ఆలోచన ఉంటుంది, కిచెన్ లో ఉన్నప్పుడు వంట గురించి ఆలోచిస్తాం. ఇట్లా రకరకాలుగా మనం ఆలోచన చేసేటప్పుడు ఇవన్నీ ఎట్లా అంటే మన మన మనిషి అనేవాడు ఒక కంప్యూటర్ తో సమానము. అతనిలో డిఫరెంట్ ఫైల్స్ ఉన్నాయి. ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ వర్కే, ఇంటికి వస్తే మళ్ళీ ఇంటి వర్క్, దేనికి దానికే ఉన్నాయి సెపరేట్ ఫైల్స్. మనకి సెపరేట్ జ్ఞాపక శక్తి ఉంది. సో వాటినన్నిటినీ కూడా మనం ఉపయోగించుకుంటూ ఉన్నాము అంటున్నాడు. ఉపయోగించుకోవాలి అన్నాడు. అందుకని ఎంతో విలువైన వాళ్ళం మనము అంటున్నాడు. అప్పుడు ఏమంటారంటే మనల్ని మనమే అంత గౌరవించుకుంటున్నప్పుడు ఇతరులు కూడా మనల్ని గౌరవిస్తారు అంటున్నాడు. ఎందుకంటే వీడు చాలా మారిపోయాడు, చాలా పాజిటివ్ గా ఆలోచిస్తున్నాడు. అందుకని ఈ వ్యక్తిని మనం గౌరవించాలి అని ఎదుటి వాళ్ళకు కూడా అనిపిస్తుందంట. ఎప్పుడైతే మనల్ని మనం గౌరవించుకుంటామో అప్పుడు మాత్రమే ఇతరులు మనం గౌరవిస్తారు. మనల్ని మనమే గౌరవించుకున్నప్పుడు ఇక మనలో ఇక పాజిటివిటీ ఉండదు. కాబట్టి ఇతరులు కూడా మనల్ని గౌరవించరు, వాళ్ళకి అనిపించదు. మనం మనం మన వైబ్రేషన్ లో మనం పాజిటివ్ గా ఆలోచిస్తుంటే ఆ ఎదుటాడికి ఆ వైబ్రేషన్ వెళ్ళి వాడు కూడా అంటాడు, నువ్వు చాలా మంది చేస్తున్నావు, నువ్వు చెప్పింది నేను వింటాను, ఎట్లా చెప్తా ఉంటాడు. మనలో మనమే నాకేమీ తెలియదు, మేము అష్టదరిద్రులం, అయ్యో నేను అసలు ఏ పని చేత కాదు, నేనేమి చేయలేను, ఇలా అనుకుంటా ఉన్నాం అనుకోండి, ఎదుటాడికి కూడా అదే వైబ్రేషన్ వేస్తుంది. వీడికి ఏమీ రాదు, వీడేం చేస్తాడు, వీడేమి చేయలేడు, చచ్చుదద్దమ్మా అని ఎదుటాడికి కూడా అభిప్రాయాన్ని మనమే కలిగిస్తాం. ఓకే, యాక్చువల్ గా ఇంకొక ఎక్సర్సైజ్ మెడిటేషన్ ఉంది నెక్స్ట్, మళ్ళీ శుద్ధి చేసుకోవడం గురించి, అది రేపు చేద్దాము. చేసి నెక్స్ట్ అంటే 5 గంటలకి మనం మెడిటేషన్ ఉంటుంది కదా మేడం, 44 minutes, అప్పుడే స్టార్ట్ చేసేద్దామంటారా? మామూలుగా క్లాస్ స్టార్ట్ అయ్యాక స్టార్ట్ చేద్దామా? ఇష్టం. అంటే 5 గంటల కంటే నాకు అవదేమో. ఓకే, అయితే 5:45కి మనం స్టార్ట్ చేసినప్పుడే చేయించేస్తాం. ఎందుకంటే ఏం పర్వాలా, ఇంకా ఇన్ని ఎక్సర్సైజ్లు ఏం లేవు అసలు.
ఇది ఇంకొకటి ఉంది, అది కూడా నేను యూజువల్ గా నిన్న కొంచెం ఎక్కువ ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి ఇవాళ చేయించాను. అంటే ఇంకొక ఎక్సర్సైజ్ ఇంకెప్పుడైనా వాడుకుంటాను నేను, అది వెంటనే చేయించను. ఎప్పుడైనా దాన్ని వాడుకుంటాను. ఇంకొకటి చిన్న ఎక్సర్సైజ్ ఉంది, అది అసలు టైం పట్టదు, 10 నిమిషాలు పడుతుంది అంతే. మిగతాదంతా అసలు మనకి ఎక్కడ మెడిటేషన్స్ ఇవ్వలేదు. ఈ వీడియో పెట్టుకొని నేనైతే ఇంకొకసారి ఖాళీగా కూర్చొని మళ్ళా ఈ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేస్తాను. ఎందుకంటే ఇందాకది నా మైండ్ లోకి స్టార్టింగ్ లో వెళ్ళింది కానీ ఇంకా తర్వాత నేను కాన్షియస్ లో లేను. అంటే నాకేమనిపించిందంటే మీరు స్లీప్లెస్ గా ఉన్నారేమో అనిపించింది. లేదు, రాత్రి బాగానే పోయాను. నిద్రపోయారా అసలు బాగానే? నీకు అసలు ఏమీ లేదు, అంతా అలా అయిపోయింది. అదే అంటే ఎనర్జీస్ ఒక్కోసారి మనం అంతే, హైయర్ ఎనర్జీస్ వస్తే గనక హైయర్ ఎనర్జీస్ లో మనం టైం ఉందా? అయిపోయింది, పర్లేదు చెప్పండి. 5 నిమిషాలు. మేము తిరువణామలై వెళ్ళాము. అక్కడ ఎంతలా వైబ్రేషన్స్ ఉన్నాయంటే రమణాశ్రమంలో నాకు కూర్చోగానే అసలు అట్లా ఉంటుందని తెలియదు. అసలు కూర్చోగానే ఒక 10 నిమిషాల్లో ముందు శ్వాస మీద ధ్యాస పెట్టాలని ట్రై చేస్తాం కదా, అక్కడంతా డిఫరెంట్ మెడిటేషన్లు చేసే వాళ్ళు వస్తారు, ఎవరు మెడిటేషన్ వాళ్ళు చేసుకుంటా ఉంటారు. అక్కడ రెగ్యులర్ గా చేసేవాళ్ళు వాళ్ళు వేరే చేసుకుంటా ఉంటారు. మనం శ్వాస మీద ధ్యాస పెడతాం కదా, పెట్టినప్పుడు అసలు విత్ ఇన్ 5 మినిట్స్ 10 మినిట్స్ కూడా లేదు, ఇక శ్వాస తెలియదు, మనసు తెలియదు, ఆలోచనలు తెలియవు. అక్కడ ఉన్నటువంటి ఆ వైబ్రేషన్ కి మొత్తం ఎనర్జీతో మునిగిపోతాం. మనకి ఏం జరగాలో బాడీలో చక్రాస్ కదులుతున్నాయి, అసలు అన్ని ఎంత అద్భుతమైన ఎనర్జీస్ చూసా నేను అక్కడైతే. 4 days ఉన్నాము, 4 days కూడా మౌంటైన్ కూడా ఎక్కాము. అది చాలా కిలోమీటర్ల పైకి ఉంటది రాళ్ళు. చాలా చాలా బాగుంది. అక్కడ కూడా 4 hours 5 hours అట్లా మెడిటేషన్ చేసాము, చాలా బాగుంది. అసలు కాళ్ళల్లో చక్రాస్ అన్ని తిరుగుతున్నట్టుగా, అసలు భూమి అంతా కదిలిపోతున్నట్టుగా 10 మినిట్సే, ఒక హాఫ్ అవర్ లోనే అసలు ఎంతసేపు, పావుగంట సేపు అది ఆ వైబ్రేషన్ చాలా అద్భుతంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా ఉంది సెషన్. ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు, ఈ రోజు ఏం జరుగుతుంది, ఈ రోజు ఏం చెప్తారు అని ఎదురు చూస్తూ ఉన్నాము. చాలా చాలా ధన్యవాదాలు. మనందరికి ఇంత అవకాశం ఇచ్చినటువంటి మన పిఎంసి డిజిటల్ టీమ్, పిఎంసి టీమ్, అత్రిజీకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్.